Okay, students, this is very, very important. Joint venture, నేను already explain చేశాను మీకు. Okay, joint venture లో okay, joint venture తర్వాత consignment, తర్వాత joint venture partnership. సో వీటి మధ్య డిఫరెన్సెస్ కూడా మనం తెలుసుకున్నాము. ఓకే, ఇప్పుడు జాయింట్ వెంచర్ లో అకౌంటింగ్ ట్రీట్మెంట్, దానికి సంబంధించి పద్ధతులు ఇవి. ఓకే, సో ఇది మొదటి పద్ధతి, ఇది రెండో పద్ధతి. రెండో పద్ధతిలో ఏ, తర్వాత బి. ఓకే, జాయింట్ వెంచర్ అకౌంటింగ్ లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ మనం 2 టైప్స్ లో రాసుకోవచ్చు. సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అన్నమాట. ప్రత్యేకంగా జాయింట్ వెంచర్, ప్రతి జాయింట్ వెంచర్ కి సపరేట్ గా బుక్స్ పెడతాం. ఆ బుక్స్ లో 3 ఖాతాలు తయారు చేస్తాం. ఒకటి జాయింట్ బ్యాంక్ అకౌంట్, ఉమ్మడి బ్యాంకు ఖాతా, ఉమ్మడి బ్యాంకు ఖాతా. జాయింట్ వెంచర్ అకౌంట్, ఉమ్మడి వ్యాపారం ఖాతా, ఉమ్మడి వ్యాపారం ఖాతా. తర్వాత పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ కోవెంచరర్స్, పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ కోవెంచరర్స్. మిగతా వాళ్ళు ఉంటారు కదా, నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఎవరు? ఇంద్ర, తర్వాత రాజేష్, సోహెల్, వీళ్ళని చెప్పుకున్నాం. ఓకే, సో వ్యక్తిగత ఖాతాలు అన్నమాట. వాళ్ళు ఏమి ఇచ్చారు, వాళ్ళు ఏం తీసుకున్నారు అనే విషయాలను వాళ్ళ వ్యక్తిగత ఖాతాల్లో రాసుకుంటాము. కాబట్టి ఇక్కడ ఆర్ కోవెంచరర్, ఎస్ అంటే రాజేష్ కోవెంచరర్ అకౌంట్ అని పెట్టి బ్రాకెట్ లో రాజేష్ అని రాసుకుంటాం. కన్సైనీ ఖాతా ఎట్లా రాస్తున్నామో ఐడియా ఉందా మీకు? కన్సైనీ అకౌంట్, కన్సైనీ ఏమైతే ఇచ్చాడో, ఎస్, కన్సైనీ ఏమైతే ఇచ్చాడో దానికి సంబంధించిన వివరాలు ఎట్లా రాసుకుంటామో కోవెంచరర్స్ కూడా అట్లే రాసుకుంటాము. అట్లా ఎస్ అనే అతను ఇంకొక కోవెంచరర్. వీళ్ళని ఏమంటారంటే సహభాగస్తులు అంటారు. కోవెంచరర్ అంటే జాయింట్ వెంచర్ అంటే ఉమ్మడి వ్యాపారం ఖాతా. జాయింట్ వెంచర్ ఉమ్మడి వ్యాపారం ఖాతా. ఓకే, కోవెంచరర్ అంటే సహభాగస్తుల ఖాతా. ఇది. ఇక రెండో పద్ధతిలో ఏమంటే సపరేట్ బుక్స్ ఏం సపరేట్ గా పెట్టారు, ఈ టైప్ లో పెట్టారు. జాయింట్ బ్యాంక్ అకౌంట్, జాయింట్ వెంచర్, పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ కోవెంచర్స్ ఇట్లా పెట్టారు. అట్లా పెట్టకుండా 2 పద్ధతుల్లో రాసుకుంటారు. ఈ కోవెంచరర్ కీప్స్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్. ప్రతి కోవెంచర్ రాసుకుంటాడు తన పుస్తకాల్లో. ఒకటి ఉమ్మడి వ్యాపారం ఖాతా, ఇంకోటి అకౌంట్స్ ఆఫ్ కోవెంచరర్స్, సహభాగస్తుల ఖాతాలు. ఇది ఒక పద్ధతి. రెండోది ఏమంటే ఈచ్ కోవెంచరర్ కీప్స్ రికార్డ్ ఆఫ్ ఓన్ ట్రాన్సాక్షన్. తనకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే రాసుకుంటారు. అందులో ఏముంటుంది? మెమోరండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ అని ఒకటి, జాయింట్ వెంచర్ విత్ కోవెంచరర్స్ అకౌంట్. జాయింట్ వెంచర్ విత్ తను ఇతరులతో ఎలాంటి వ్యవహారాలు చేస్తున్నాడనేది చేస్తారు. సో మీకు ఇవన్నీ కూడాను ప్రాబ్లం చేసినప్పుడు మాత్రమే అర్థమవుతాయి. జస్ట్ ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఇప్పుడు సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్, జాయింట్ బ్యాంక్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్, పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ కోవెంచరర్స్, ఈ పద్ధతిలో మనము ప్రాబ్లం చేద్దాం. బట్ ప్రాబ్లం చేయడానికి ముందు ఏంటి జాయింట్ బ్యాంక్ అకౌంట్, ఏంటి జాయింట్ వెంచర్, వాట్ ఈస్ పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ కోవెంచర్స్ అనేది మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డియర్ స్టూడెంట్స్. Students, when a separate set of books, is kept for the joint venture కోసమే ప్రత్యేకంగా మనము సపరేట్ గా పుస్తకాలు పెడితే
అప్పుడు ఈ 3 రకాల ఖాతాలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో మనం ప్రాబ్లం చేయబోతున్నాం. రైట్, చూడండి. నార్మలీ సాధారణంగా జాయింట్ వెంచర్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకెన్ బై ద పర్సన్ ఇన్ అడిషన్ టు హిస్ నార్మల్ బిజినెస్ యాక్టివిటీ. ఉమ్మడి వ్యాపారం జనరల్ గా తన సొంత వ్యాపారంతో పాటుగా అదనంగా ఈ ఉమ్మడి వ్యాపారం అనేది జనరల్ గా అండర్టేక్ చేయబడుతుంది, అంటే నిర్వహించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బిల్డింగ్ కాంట్రాక్టర్, ఒక భవనాన్ని నిర్మించే ఒక కాంట్రాక్టరు, ఎగ్జాంపుల్ ఏ అనుకోండి. ఇతను ఇండిపెండెంట్ గా ఒక పెద్ద వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇతనికి మరొక బితో, ఏ మరియు బి, ఇతను కూడా బిల్డరే, ఏ బిల్డరే బి బిల్డరే. ఏ ఏమో ఇంకొక వ్యాపారం చేస్తూ ఉంటాడు, ఓకేనా. దాంతో పాటు బి అనే అతనితో జాయింట్ గా ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. These persons may not like to disturb their accounting records of this specific activity and may decide to open a separate set of books for the venture. So వీళ్ళిద్దరూ తీసుకునే ఒక బిల్డింగ్ కి సంబంధించిన కాంట్రాక్ట్, దీన్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా సపరేట్ గా అకౌంట్స్ రాయడానికి ఈ 3 రకాల ఖాతాలు చేసుకోవచ్చు. The co-venturers jointly open a bank account. ఇద్దరు కలిసి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఏ మరియు బి. దీనికి జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని పేరు పెడతాము, ఓకేనా. అండ్ కాంట్రిబ్యూట్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద వెంచర్ ఇన్ మనీ ఆర్ నాన్ మానిటరీ టర్మ్స్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు కూడాను ఈ బ్యాంక్ లోకి అమౌంట్ వేస్తారు. ఏ వేస్తాడు, బి వేస్తాడు. క్యాపిటల్ ఇద్దరు పెట్టుబడి పెడతారనమాట జాయింట్ బ్యాంక్ లో. ఓకే, రైట్. కొంతమంది ఏ అనే అతను ఈ బిల్డింగ్ అంటున్నాం కదా, బిల్డింగ్ కట్టడానికి ఏమేమి కావాలి? సిమెంట్ అవసరం అవుతుంది, ఐరన్ అవసరం అవుతుంది, తర్వాత కంకర అవసరం అవుతుంది, ఓకే, శాండ్ అవసరం అవుతుంది, బ్రిక్స్ అవసరం అవుతాయి. ఇట్లా ఇవన్నీ కూడా అవసరం అవుతాయి, అవునా. సో సిమెంట్ ఐరన్ ఏ తీసుకురావచ్చు, కంకర శాండ్ బి తీసుకురావచ్చు, బ్రిక్స్ సొంతంగా కొనొచ్చు. ఇద్దరు కలిసి జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు తీసి కొనొచ్చు. ఇట్లా జరుగుతుంది అనమాట. అవన్నీ కూడా రాసుకోవాలి. ఓకే, రైట్. ఓకే, జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈస్ ఓపెన్ స్పెషల్లీ ఫర్ ద వెంచర్. ఇది కేవలం మనం పైన అనుకున్న బిల్డింగ్ కట్టడానికి మాత్రమే. ఆ బిల్డింగ్ అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక బిల్డింగ్ కట్టడానికి మాత్రమే ఈ జాయింట్ బ్యాంక్ అకౌంట్ పరిమితం అవుతుంది అనమాట. దానికోసం మాత్రమే జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తారు. ఓకే, ఇద్దరు ఆథరైజేషన్ తీసుకుంటారు. చెక్కులు జారీ చేయడానికి సంబంధించి, డ్రా చేయడానికి సంబంధించి బ్యాంకర్ తో ఇద్దరు కూడా స్పెసిఫిక్ సిగ్నేచర్స్ పెడతారు. పెట్టి ఇద్దరు కూడాను లావాదేవీలు జరుపుతూ ఉంటారు. The co-venturers will operate this account jointly. ఇది జస్ట్ లైక్ క్యాష్ బుక్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మనము ఒక వ్యాపారానికి క్యాష్ బుక్ ఎట్లా నిర్వహిస్తామో జాయింట్ బ్యాంక్ అకౌంట్ కూడా అట్లే ఉంటుంది. అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ బై co-venturers and amount received towards contract price or sale of goods are recorded on the debit side and all payments toward joint venture are recorded on the credit side. Dear students, క్యాష్ బుక్ అంటే ఏం చేస్తాము మీకు ఐడియా ఉందనుకుంటా. క్యాష్ బుక్ లో ఏం చేస్తాం? క్యాష్ బుక్ లో ఇక్కడ రిసీప్ట్స్, ఇక్కడ పేమెంట్స్, ఇది డెబిట్, ఇది క్రెడిట్. ఓకే, క్యాష్ బుక్ లో వసూళ్లు, చెల్లింపులు. జాయింట్ వెంచర్ కి సంబంధించి డబ్బులు వచ్చాయనుకోండి, ఇద్దరు పార్ట్నర్స్ డబ్బులు ఇచ్చారనుకోండి, ఇక్కడ రాసుకుంటాం, ఓకేనా. ఇంకా అట్లనే సరుకు అమ్ముతారు, అమ్మినప్పుడు డబ్బు కూడా వస్తుంది, అప్పుడు రాసుకుంటాం. అదే విధంగా జాయింట్ వెంచర్ కోసం చెల్లింపులు, జీతాలు కావచ్చు, లేదంటే సరుకులు, రకరకాల మనం చెక్ ద్వారా మనం సరుకులు కొంటూ ఉంటాము, అవి కావచ్చు. ఆ చెల్లింపులన్నీ క్రెడిట్ సైడ్ రాస్తారు. సో ఆ రకంగా క్యాష్ బుక్ చేసే పనే
జాయింట్ బ్యాంక్ అకౌంట్ కూడా చేస్తుంది. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఓకే, after the venture is completed, this account is closed by making final payments to the co-venturers. So జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే మొత్తం ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత మిగిలితే ఆ మిగిలిన దాన్ని ఏమి ఏ బి పంచుకుంటారు. లాభమైతే ఏ బి పంచుకుంటారు, నష్టమైతే ఏ బి అది కూడా పంచుకుంటారు వాళ్ళిద్దరూ. సో వచ్చిన లాభం కానీ నష్టాన్ని కానీ జాయింట్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆ అకౌంట్ క్లోజ్ చేస్తారు, జాయింట్ బ్యాంక్ అకౌంట్. అది జరిగేది. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఇది తర్వాత డౌట్స్ అడగొచ్చు. ఓకే, రైట్. నౌ జాయింట్ వెంచర్ అకౌంట్. డియర్ స్టూడెంట్స్, జాయింట్ వెంచర్ అకౌంట్ ఎలాంటిది? ఇట్ ఈస్ ఎ నామినల్ అకౌంట్. It is prepared to ascertain profit or loss on joint venture. It is just like trading and profit and loss account. ఏం చేస్తాం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో? ఈ వైపు ఖర్చులు రాసుకుంటాం, ఈ వైపు ఆదాయాలు రాసుకుంటాం. ఆదాయాలు ఎక్కువ ఉన్నాయనుకో ఖర్చుల కంటే లాభం వస్తుంది, ఖర్చులు ఎక్కువ ఉన్నాయనుకో నష్టం వస్తుంది. సో అది జరుగుతుంది జాయింట్ వెంచర్. ఇట్ ఇస్ ఎ నామినల్ అకౌంట్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు అసర్టైన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ జాయింట్ వెంచర్. గూడ్స్ పర్చేజ్, గూడ్స్ సప్లైడ్ బై కో-వెంచరర్స్, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆర్ డెబిటెడ్. సరుకులు కొనుగోలు చేసినా, సరుకులు సహభాగస్తులు తెచ్చినా, ఖర్చులు పెట్టినా అవన్నీ డెబిట్ సైడ్ రాసుకుంటారు. ఓకేనా, రైట్. అదే విధంగా సరుకులు అమ్మినప్పుడు లేదా కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్ చేసుకున్నప్పుడు అన్సోల్డ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ ఎట్లా క్రెడిట్ సైడ్ రాస్తాం అట్లనే ఇక్కడ కూడా క్రెడిట్ సైడ్ రాస్తాం. ఓకేనా. సో ఆ రకంగా అన్సోల్డ్ స్టాక్ ఎవరు కో-వెంచరర్స్ తీసుకెళ్లినా అవన్నీ కూడాను క్రెడిట్ సైడ్ రాసి బ్యాలెన్స్ చేస్తాం. ఆ లాభాన్ని కో-వెంచరర్స్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కో-వెంచరర్స్ సహభాగస్తులు ఎవరు ఎంత తెచ్చారు అనేది రాసుకుంటాం కో-వెంచరర్స్ అకౌంట్స్ లో. దీస్ అకౌంట్స్ ఆర్ క్రెడిటెడ్ విత్ క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్, గూడ్స్ సప్లైడ్. అంటే సహభాగస్తుడు ఎంత అమౌంట్ అయితే ఇస్తే ఆ అమౌంట్ తో అతని ఖాతాను క్రెడిట్ చేస్తాము. అతను ఏమైనా వస్తువులు ఇచ్చినప్పుడు అతని ఖాతాను క్రెడిట్ చేస్తాము. ఆ రకంగా ఓకేనా. గూడ్స్ తీసుకున్నాడు అనుకో అతను ఎనికి సంస్థ జాయింట్ వెంచర్ అకౌంట్ నుంచి వాటిని డెబిట్ చేస్తాము. ఓకేనా. ద ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్, ఓకే దిస్ ఐ మీన్ ఒక నిమిషం. సో ఈ కో-వెంచరర్స్ అకౌంట్స్ లో వచ్చిన లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏమి అంటే జాయింట్ వెంచర్ అకౌంట్ ద్వారా వచ్చిన లాభాన్ని వాళ్ళ ఖాతాలకు మళ్లించడం జరుగుతుంది. దీస్ అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ వెన్ ఫైనల్ పేమెంట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. జాయింట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఏమి వీళ్ళ పర్సనల్ ఖాతాలను కూడాను క్లోజ్ చేయడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ పార్ట్నర్షిప్ బట్ టెంపరరీ పార్ట్నర్షిప్. జాయింట్ వెంచర్ ఈజ్ just like partnership, is just like partnership but temporary partnership అనే విషయము గుర్తు పెట్టుకోండి. దట్స్ ఆల్. ఓకే, ఇది దీనికి సంబంధించిన విషయం. I hope you understood this. We will come with next video on different types of entries when we maintain separate set of books, that is joint bank account, joint venture account and co-venturers account.